అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే సూపర్ గా ఉన్నాము. సో ఇప్పుడు మనమైతే హాస్పిటల్కి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము ఏంటనేది వెళ్తూ మాట్లాడుకుందాము. వచ్చేసి 8:30 అవుతుందన్నమాట. మార్నింగ్ అయితే బయలుదేరాము. ఇంకా టిఫిన్ లేదు, ఏమీ లేదు, కాఫీ లేదు, టీ లేదు, ఏమీ లేదు అన్నమాట. సో హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. లేట్ చేయకుండా త్వరగా స్టార్ట్ అవుదాం. టీ ఏమైనా తాగుదామా ఇంకొద్దా? వెళ్ళిపోవచ్చా? మరి ఏం తినకుండా తాగకుండా వెళ్ళొచ్చా? మా ఆయన పొద్దున్నే ఎంత కోపంగా ఉన్నారేంటి అని అనుకుంటున్నారా? అసలే ఆదివారం పొద్దున్న 6 గంటలకి లేపేసానని చెప్పేసి కోపంగా ఉన్నారన్నమాట. వీకెండ్స్ వచ్చిందంటే 10 అయినా లేవము, కానీ ఈ రోజు హాస్పిటల్ కి వెళ్ళాలని చెప్పేసి 6 గంటలకే లేపేశాను. 9 కల్లా హాస్పిటల్ కి వెళ్ళిపోవాలి. నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి అలారం పెట్టుకున్నాను అనమాట. త్వరగా లెగిసి వంటది ప్రిపేర్ చేసేద్దాము, బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేద్దాము. హాస్పిటల్ కి వెళ్తున్నాం కదా, బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్తే బెటర్ ఏమో అనిపించింది. కానీ మా హస్బెండ్ ఏమన్నారంటే, నువ్వు 4 గంటలకు లెగిసి సౌండ్స్ చేసేసి లెగ్గొట్టేసేకు, వంట లేదు పెంట లేదు, లేచిన తర్వాత చేసుకుందాంలే అని చెప్పేసి పడుకోబెట్టేశారు. ఇప్పుడు ఇంత సడన్ గా హాస్పిటల్ కి ఎందుకు వచ్చామంటే, బ్లడ్ డొనేట్ చేయడానికి అయితే వచ్చాము. దుబాయ్ లో తెలుగు అసోసియేషన్ వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అయితే కండక్ట్ చేశారు. అంటే బయట స్టాల్స్ లా పెట్టి బ్లడ్ డొనేషన్ కాకుండా డైరెక్ట్ హాస్పిటల్ కి వెళ్లి బ్లడ్ డొనేషన్ ఇచ్చేలాగా కండక్ట్ చేశారన్నమాట. అది కూడా ఏంటంటే మార్నింగ్ 9 to 10 వరకునే. అందుకే ఇంత హడావుడిగా హాస్పిటల్ కి అయితే వచ్చాము. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఆయన దుబాయ్ కింగ్ కొడుకు మాట. ఫస్ట్ వెళ్ళంగానే ఒక ఫామ్ అయితే ఫిల్ చేయమన్నారు. రాజేశ్వరి. ముందు వెళ్ళగానే బ్లడ్ టెస్ట్లన్నీ చేశారు. మనకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్ని కూడా కనుక్కున్నారన్నమాట. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ కి బ్లడ్ టెస్ట్ అయితే చేశారు. నీకు బ్లడ్ చాలా తక్కువ ఉంది, నువ్వు బ్లడ్ ఇవ్వడానికి పనికిరావు అని చెప్పేసి అన్నదన్నమాట ఆవిడ. అయ్య బాబాయ్ అది కాదు, ఎలా అయినా పర్లేదు నేను బ్లడ్ ఇచ్చే తీరాలి అని చెప్పేసి అంటే, మళ్ళీ రైట్ హ్యాండ్ ఫింగర్ కూడా టెస్ట్ చేశారన్నమాట. సరే అమ్మా ఈసారికి ఇవ్వైతే అని చెప్పేసి అన్నారు. నీకు బ్లడ్ చాలా తక్కువగా ఉంది, హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంది, నువ్వు బ్లడ్ ఇవ్వడం మంచిది కాదు అని చెప్పేసి అంది. మనం ఏమన్నా మాట అంటామేంటి, నేను ఇచ్చే తీరతానని చెప్పి పట్టు పెట్టేసనమాట. ఇంకా సర్లే నీ ఇష్టం అని చెప్పేసి అక్కగారు అయితే పంపించేశారు. ఏదైనా టిఫిన్ చేసావా అనేసి అడిగారు మాట. టిఫిన్ లేదు, టీ లేదండి, మా ఆయన తీసుకొచ్చేసారని చెప్పాను. ఏమీ తినకుండా బ్లడ్ ఇవ్వకూడదు, ఆ రూమ్ లో అరటిపళ్ళు ఇస్తారు, అరటిపళ్ళు తినేసి వెళ్లి బ్లడ్ ఇచ్చే అని చెప్పేసి పంపించారన్నమాట. పొద్దున్నే ఈ అరటిపళ్ళు తినే బాధ ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. నాతో పాటు మన తెలుగు వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు, కానీ అందరూ అబ్బాయిలే డొనేట్ చేస్తున్నారు అన్నమాట. అమ్మాయిలు ఎవరు డొనేట్ చేయట్లేదు. మేము వెళ్లేసరికి అయితే ఎవరు లేరు, తర్వాత ఏమో వస్తారేమో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే అందరూ అబ్బాయిలే పడుకున్నారు. అమ్మాయినైతే నేను ఒక్కదాన్నే బెడ్ మీద పడుకున్నాను. నా లైఫ్ లో ఫస్ట్ టైం బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. నాకైతే ఎంత భయమో, కనీసం ఇంజెక్షన్ చేయించుకోవాలన్నా కూడా భయమేమాట. పరిగెత్తేస్తా ఉంటాను. చిన్నప్పుడైతే ఏమైనా ఫీవర్ వచ్చిందనుకోండి, ఇంజెక్షన్ చేయడానికి ఆర్ఎంపీ డాక్టర్ వచ్చేవారన్నమాట. ఆ డాక్టర్ వచ్చేటప్పటికి ఊరంతా పరిగెత్తేసే వాళ్ళము, మంచం కింద కట్ట దాకుండిపోయే వాళ్ళం అన్నమాట. మంచి కామెడీగా ఉండేది. ఇప్పుడు ఏకంగా నేను బ్లడ్ డొనేట్ చేస్తున్నానంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బ్లడ్ డొనేట్ చేసినప్పుడు సూది గుచ్చుతారు కదండి, స్లోగా గుచ్చండి అంటుంటే ఆ డాక్టర్ నవ్వుతున్నారు. 2 days నుంచి మా ఇంట్లో గొడవ మాట. తెలుగు అసోసియేషన్ గ్రూప్ లోని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ గురించి డీటెయిల్స్ అయితే చూసాను. అది చూసినప్పటి నుంచి మా హస్బెండ్ ని నేను వెళ్తాను, బ్లడ్ ఇస్తాను అని చెప్పేసి గొడవ చేస్తాను. మా హస్బెండ్ ఏమో మనకున్న రోగాలకి బ్లడ్ ఇవ్వడం అవసరమా అని చెప్పేసి ఆయన, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి, ప్రాబ్లమ్ లో పడిపోతావు, నీరస పడిపోతావు, వద్దు అని చెప్పేసి పట్టుమాట. నేనైతే పట్టు విడవని విక్రమార్కుల్లాగా అలాగే ఇంకా ఇస్తానని చెప్పేసి బుర్ర పట్టుకుని తినేసాను. అందుకే ఈ రోజు పొద్దున్న అంత కోపంగా ఉన్నారన్నమాట. వద్దన్నా సరే ఇస్తున్నావు అని చెప్పేసి. చాలా మంది ఏమనుకుంటారంటే, బ్లడ్ ఇవ్వడం వల్ల మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి అని అనుకుంటారు, కానీ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావండి. మనం బ్లడ్ ఇవ్వడం వల్ల ఒకరికి హెల్ప్ చేసినట్టు ఉంటది, మనకు కూడా చాలా మంచిది. బ్లడ్ ఇవ్వడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతాము. మనం ఎన్ని రకాలుగా డైట్ చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వం కదా నాలాగా. అలాంటప్పుడు ఒకసారి బ్లడ్ ఇచ్చి చూస్తే వెయిట్ లాస్ అవుతామని చెప్పేసి నాకు ఒకరు చెప్పారు.
అందుకే నేను ఇంత పట్టు మరి వచ్చానమాట. ఆల్రెడీ మీరు లాస్ట్ కొన్ని వీడియోస్ చూసారు కదండి. ఎంత డైట్ చేసినా వెయిట్ లాస్ మాత్రం అవ్వట్లేదు. బికాజ్ నాకు పీసీఓడి ప్రాబ్లం ఒకటి ఉంది కదండి. పీసీఓడి ఉన్నా గానీ త్వరగా వెయిట్ లాస్ అయితే అవ్వమాట. పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవడానికి చాలా కష్టపడాలి. మనం ఎంత త్వరగా అయితే వెయిట్ గెయిన్ అవుతామో వెయిట్ లాస్ అవడానికి అంత కష్టపడాలన్నమాట. సర్లే ఒకసారి ఏమన్నా బ్లడ్ డొనేట్ చేస్తే వెయిట్ లాస్ అవుతామేమో అని చెప్పేసి ఇంకా ఇలా ఇస్తున్నాను. ఇయర్లీ మనం ఒక 2 times అన్న బ్లడ్ డొనేట్ చేయొచ్చు. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మళ్ళీ కొత్త బ్లడ్ అయితే మనకు వస్తుందన్నమాట. మన హెల్త్ మంచిగా ఉంటుంది. ఇంకా బ్లడ్ డొనేట్ చేసేసిన తర్వాత మనకి నచ్చిన జ్యూసెస్ అయితే తీసుకోమని చెప్పారు. తీసుకో. ఇదండి మనం వచ్చిన పని అయితే ఇదన్నమాట. బ్లడ్ డొనేషన్ అవ్వడానికి కోసం ఇంకా జ్యూస్ ఇచ్చారు. ఇది తాగుతూ మన ఇంటికైతే వెళ్ళిపోదాము. ఏదో పెద్ద ఆపరేషన్ చేయించుకున్నట్టు ఈ బ్యాండేజ్ చూడండి ఎంత వేసారో. మనకేమో బ్లడ్ తక్కువ ఉందంట. దీనికో ప్లాస్టర్, ఈ హ్యాండ్కో ప్లాస్టర్ అన్నమాట. 2 సార్లు చెక్ చేశారు. సో అలా అయితే జరిగింది. ఎనర్జీ రావడానికి జ్యూస్ అయితే తాగేద్దాము. మా హస్బెండ్ వంక చూసారా, ఇప్పటికీ కూడా కోపం తగ్గలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేయాలి, చాలా పనులు చేయాలి, నీరసం అని చెప్పు, అప్పుడు చెప్తాను నీ పని అనేసి అంటున్నారన్నమాట. అది కాదండి, ఈ రోజుకి భోజనం బయట తినేద్దామంటే ఏం అవసరం లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చెయ్యి అని చెప్పేసి తిడుతున్నారు. హస్బెండ్ కి నచ్చని పని చేస్తే ఇలాగే ఉంటది, మరి తప్పదు, ఇంకా భరించాలి. తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేయడం చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళకైతే థ్యాంక్ యూ చెప్పాల్సిందే. వెళ్తున్న దారిలో సూపర్ మార్కెట్ కనిపిస్తే ఒక దోసల పిండి అయితే తీసుకున్నాము. మా హస్బెండ్ ని బుర్ర పట్టుకుని తినేసాను, ఏదైనా టిఫిన్ అయినా ఇప్పించండి అని చెప్పి టిఫిన్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు. ఉప్మానా? ఉప్మా అలాగే ఒకటి. ఈ టిఫిన్ అయితే తినేయాలి. టైం వచ్చేసి 11 అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు వంట చేసేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది కదా, అందుకే ఇంకా ఏదైనా టిఫిన్ తిన్నాం అనుకో కొంచెం ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే తెప్పించుకున్నాము. చూస్తే 11 అయిపోయింది. ఇంకా ఒక ప్లేట్ ఉప్మా అయితే తెచ్చుకున్నాం కదండి, అది త్వరగా తినేద్దాము. ఏంటి టీ తాగినా? అట్లే వంట చేయాలి. 11:15 టైం. లేగమ్మా లేగా అలా జరిగే. అప్పుడే మనం భోజనం తిని ఒక 20 days అయిపోయింది కదండి. 3 weeks చేసాం కదా, ఇది లాస్ట్ వీక్ లో సండే మాట. ఎంత చేసినా కూడా ఒక 3 kgs కంటే కూడా ఎక్కువ వెయిట్ అయితే తగ్గలేదు. ఇంక ఈ రోజైతే భోజనం చేద్దామని చెప్పేసి ఇంకా రైస్ అయితే ఇప్పుడు కడిగి పెట్టేస్తున్నాను. టైం చూస్తే 11:30 అయిపోయింది. త్వరగా వంట అయితే ప్రిపేర్ చేయాలి. చాలా ఆకలేసేస్తుంది. ఎందుకో తెలియదు, ఉప్మా నాకు అంత నచ్చదన్నమాట. ఒక 2-3 స్పూన్లు తినేటప్పటికి నాకు అసలే ఎక్కలేదు. వాటర్ కూడా తెగ కాలిపోతున్నాయి. మాకు 11-10 అయ్యేటప్పటికి మరిగిపోయిన వాటర్ కింద వస్తాయి మాత్రం ట్యాంక్ లో నుంచి. వాటర్ లో కనీసం చెయ్యి కూడా పెట్టలేము, అంత వేడిగా వస్తాయి. అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం గురించి తెలియదు, కానీ విల్లాస్ లో ఉన్న వాళ్ళకి మాత్రం వాటర్ ఇంత హీట్ గా ఉంటాయా అని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకా రైస్ అయితే పెట్టేశానండి. ఇంక ఈ రోజు చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి దానికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఇందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట ఫ్రిడ్జ్ లో పెడితేనే. ఇంకా కర్రీ కోసం అని చెప్పి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఒక పక్క నుంచి ఎండ కదండి, ఎండకి గాబరా తట్టుకోలేకపోతున్నమాట. నాకైతే కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యింది. కళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసి మా హస్బెండ్ తో చెప్పానంటే ఇంకా నా పని అయిపోయినట్టే. అలా అని వంట చేయలేదనుకోండి, ఇదొక ప్రాబ్లము. మాకు ఇప్పుడు దుబాయ్ లో సమ్మర్ కదండి, ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. నాకైతే మామూలుగా కళ్ళు తిరగట్లేదు. ఇదంతా పక్కన పాడేసి వెళ్లి పడుకోవాలనిపిస్తుంది. బ్లడ్ డొనేట్ చేసిన వల్ల కళ్ళు తిరుగుతున్నాయేమో అని చెప్పి మీరు కూడా భయపడవచ్చు, కానీ అలాంటిది ఏం కాదండి. అదొక కారణం అయితే ఇక్కడున్న ఎండలకి నిజంగా చాలా దారుణంగా ఉంటుంది. ఇంకా నేను వెంటనే ఏసీ రూమ్ లోకి వెళ్ళిపోయి ఒక 10 నిమిషాలు అయితే కూర్చుని వచ్చానమాట. ఇంక ఈ లోపల ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసుకుని ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా వండుతానో మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రెష్ గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఫ్రెష్ గా అన్ని మసాలాలు చేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది.
ఇక్కడ దుబాయ్లో చాలా హీట్ ఉందని చెప్పాను కదండి. అప్పుడప్పుడు దుబాయ్ గవర్నమెంట్ అలర్ట్ చేస్తూ ఉంటుంది, ఎక్కువ బయట తిరగొద్దు, ఎక్కువ బయట నుంచోవద్దు అని కట్టని. ఒక మనిషి 6 గంటల సేపు ఈ ఎండలో బయట నుంచుంటే ఖచ్చితంగా చనిపోతారట. అంత దారుణంగా ఉన్నాయండి ఎండలు వచ్చేసి. ఒక్కొక్కసారి చాలా జాలి అనిపించేస్తుంది అన్నమాట. చాలా మంది లేబరు బయట వర్క్ చేసుకుంటారు కదా, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కట్ట చేస్తా ఉంటారు కదా, వాళ్ళందరూ పాపం ఎండలో నుంచి ఎలా చేస్తారో ఏంటో అనిపిస్తుంది. నిజంగా పాపం కదండి, డబ్బుల కోసం ఇంకేం చేస్తారు, ఇంకా తప్పక వాళ్ళు పని చేయాల్సిందే. ఒక్కొక్కసారి మా డాడీ కాల్ చేసినప్పుడు చెప్తారన్నమాట, ఇక్కడ ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి, అసలు వంట చేసుకునే ఓపిక కూడా ఉండట్లేదు, అసలు వంట కూడా చేసుకుంటలేదు, పెరిగేసుకుని తినేస్తున్నాను, లేదంటే పచ్చడి వేసుకుని తినేస్తున్నాను అని చెప్తా ఉంటారు. అప్పుడు ఏదోలా అనిపిస్తుంది అన్నమాట. పోనీ కర్రీస్ అది ప్రిపేర్ చేసి పంపిద్దామంటే ఆయన ఎక్కడో ఉంటారు, మేము ఎక్కడో ఉంటాము. ఇండియాలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ మాత్రం ఎండల్లో మేము లేమా అనేసి అనుకుంటారు. కానీ ఇండియాలో ఎండలతో పోలిస్తే ఇక్కడ డబల్ ఉంటుందన్నమాట. బాగా పండు ముసలోళ్ళు ఉన్నారనుకోండి, ఈ ఎండలకు అసలు తట్టుకోలేక పాపం వాళ్ళు చనిపోతారు కూడాని. ఇంకా ఇక్కడ దుబాయ్ లో ఎక్కువ ఏసీలో ఉండడం వల్ల కనీసం ఏం అనిపించట్లేదు. నిజంగా మన ఇండియాలో ఎంత ఎండలు ఉంటే మనం అసలు తట్టుకోలేకపోదుము. ఎండల గురించి స్టోరీ చెప్తూ కూర్చుంటూ చికెన్ కర్రీ గురించి చెప్పడం మర్చిపోయాను. చికెన్ వేసేసిన తర్వాత చాలాసేపు మగ్గనించానండి. తర్వాత సాల్ట్, ఉప్పు, పసుపు ఇవన్నీ సరిపడగా వేసాను. వేసి ఇవన్నీ చక్కగా కలిపేస్తాను అనమాట. కలిపేసి క్యాప్ పెట్టేసి మళ్ళీ ఇంకా చాలాసేపు మగ్గిస్తాం అన్నమాట. ఇంకా చికెన్ కర్రీలోకి ఫ్రెష్ గా మసాలా చేద్దామని చెప్పేసి ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, కొన్ని జీడిపప్పులు ఇవన్నీ వేసుకుని ఫ్రెష్ గా మసాలా చేసుకుని వేసుకుంటే సూపర్ గా ఉంటుంది. ఆ చికెన్ కర్రీ కొంచెం మగ్గించిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసానండి. మరీ ఎక్కువ వాటర్ వేయట్లేదు. మా హస్బెండ్ ఏమన్నారంటే ఎక్కువ వాటర్ గా ఉంటే నేను తిన్ను, నాకు చిక్కగా కావాలని చెప్పేసి అన్నారన్నమాట. అందుకని చెప్పేసి ఎక్కువ వాటర్ అయితే వేయట్లేదు. కర్రీ ఉడుకుతుంటుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా మనం ఫ్రెష్ గా చేసుకున్న మసాలా వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. ఇందాక మీకు మసాలా చూపించాను కదండి, అదంతా కూడా మిక్సీలో వేసేసి పేస్ట్ కింద అయితే చేస్తాను. ఇంక ఈ మసాలా పడిందంటే ఇంకా చికెన్ కర్రీ చెప్పక్కర్లేదు, త్వరగా రైస్ పెట్టేసుకుని తినేయాలనిపించేస్తుంది అన్నమాట. చికెన్ కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఎక్కువ కారం అయితే వేయలేదండి. మనం చాలా రోజుల తర్వాత రైస్ తింటున్నాం కదా, మరీ స్పైసీగా కాకుండా ఇంకా కొంచెం తక్కువగా కారం వేసి మసాలా ఇది వేసి చేస్తున్నాను అనమాట. ఇంకా కొత్తిమీర వేసిన తర్వాత మంచి కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ ఉంటే సరిపోతుందా, దానిలోకి చారు కూడా ఉండాలి కదా. చారులో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. మిరియాల చారు, బెల్లం చారు, తీపి చారు, పులప చారు అని చెప్పేసి చాలా రకాలుగా పెట్టుకుంటాము. ఇప్పుడు నేను చేస్తున్న చారు వచ్చేసి మసాలా చారు మాట. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ వరకు మిరియాలు, ఈ 3 కూడా మిక్సీలో వేసేసి పౌడర్ కింద అయితే చేసుకుంటాము. ఇందులో కావాలనుకుంటే కొంచెం యాలక్కాయ కూడా వేసుకోవచ్చు, కానీ నాకు యాలక్కాయ ఫ్లేవర్ అసలు నచ్చదు, అందుకే వేయలేదు. ఈ మసాలాతో పాటు కొన్ని మెంతులు కూడా వేసాను, చెప్పడం మర్చిపోయాను. చాలా మంది ఏం చేస్తారంటే ముందు చారు పెట్టేసి లాస్ట్ లో తాలింపు వేస్తారు, కానీ నేను తాలింపు వేసేసి దానిలోనే వాటర్ వేసేసి మరిగిచ్చేస్తాను. ఇంకా తాలింపుకి వచ్చేసి కొన్ని ఆవాలు, జీలకర్ర, అలాగే ధనియాలు, మెంతులు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా కొంచెంగా వేసేస్తున్నాను. అన్నీ ఒక హాఫ్ స్పూన్ అయితే ఉంటాయి. ఇంక ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు, 1 టమాటో ఇవన్నీ వేసేసి అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను గొడవ ఉండదని చెప్పి. ఇవన్నీ కూడా పెద్దగా ఫ్రై చేయక్కర్లేదు, కొంచెం అలా ఫ్రై చేసేసి తర్వాత కావాల్సినన్ని వాటర్ వేసేసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, అలాగే పసుపు, ఉప్పు ఇవన్నీ కూడా సరిపడిగా వేసేసుకుంటాము. ఇంకా తర్వాత మనం మిక్సీలో వేసుకుని మసాలా చేసుకున్నాం కదండి, ఆ మసాలా పౌడర్ కూడా ఇందులో వేసేసుకుని అది కూడా కొంచెం అయితే ఫ్రై చేస్తాము. ఈ చారు అయితే మా ఫేవరెట్ అని చెప్పొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా మనకి చారుకి ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ కూడా వేసేసుకుంటాము. దానిలో కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను, అలాగే కొంచెం బెల్లం కూడా వేస్తాము. ఇంక ఈ 2 వేసేసిన తర్వాత అలా మరిగిస్తూనే ఉంటాం అన్నమాట. ఇంకా మరిగిచ్చేసామంటే ఇంకా మనం ఇంకే తాలింపు పెట్టుకోక్కర్లేదు. ఇంకా ఫైనల్ గా మరిగిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసామంటే చారు కంప్లీట్ గా రెడీ అయిపోయినట్టే. వంట అయితే ఫినిష్ అయిపోయిందండి. వంట అయ్యేటప్పటికి 1 గంట అయిందన్నమాట కరెక్ట్గానే. సో అన్ని కూడా రెడీగా పెట్టేసుకున్నాము, ఇంక తినేద్దాం అని చెప్పేసి. డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాను, చాలా ఉడికొచ్చేస్తుంది. ఇంకా మనం ఫుడ్ తినేసి కొంచెం రెస్ట్ తీసుకోవాలి.
ఇంకా చాలా మంది అడుగుతున్నారండి డైట్ చేస్తున్నారా మానేసారా అని చెప్పి. ఇంక ఈ మధ్యన అయితే కొంచెం డైట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేశాము. కాకపోతే వీడియోస్ పెట్టడం కుదరట్లేదు. త్వరలోనే వీడియోస్ అనేది షేర్ చేస్తాను. అంటే స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే కంటే కూడా హెల్దీ వేలో వెయిట్ లాస్ అవుదామని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఇప్పుడు అంత త్వరగా వెయిట్ లాస్ అయిపోయి ఎవరిని ఉద్ధరించాలి చెప్పండి. మళ్ళీ నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే ఎంత త్వరగా వెయిట్ లాస్ అవుతామో అంత త్వరగానే వెయిట్ గెయిన్ అవుతామంట. అందుకని చెప్పి స్లోగా వెయిట్ లాస్ అవుతూ అన్ని తింటూ వెయిట్ లాస్ అవుతూ ఇలా ట్రై చేద్దాము. సో 20 days తర్వాత భోజనం తింటున్నాం కాబట్టి చాలా ఫుడ్ క్రేవింగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. చికెన్ కర్రీని చూడగానే నోరూరిపోతుందన్నమాట. మంచం మీద కూర్చుని తింటున్నాం ఏంటని మాత్రం కామెంట్ చేయకండి. మాకు కింద కూర్చుని తినే ప్లేస్ అయితే ఉండదు. ఒకరు కూర్చుంటే ఇంకొకరికి ప్లేస్ సరిపోదు. అందుకని చెప్పేసి ఇలా మంచం మీద అయితే డైనింగ్ టేబుల్ కింద అరేంజ్ చేసేసుకున్నాము. చాలా బాగుంది. చక్కగా హడావుడిగా చేసినా కానీ చాలా బాగుంది. ఇంగ్రీడియంట్స్ బాగా వేసాం. అల్లం బాగా తగ్గించాం. అల్లం ఎక్కువ వేసాం మంచిగా. ఇది కదా ఎలా ఉంటుంది అనుకున్నాను. హడావుడి చేస్తాను కదా బాగోదేమో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది కదా. మా హస్బెండ్ ఏంటో తెలియదు ఈ రోజు తెగ పొగిడేస్తున్నారు అనమాట. చికెన్ కర్రీ చాలా బాగుంది అని చెప్పి. ఇలా చారులో చికెన్ కర్రీ నంచుకుని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. మనం ఇంత కష్టపడి వంట చేసినప్పుడు హస్బెండ్ బాగుంది అని చెప్పి చిన్న కాంప్లిమెంట్ ఇస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. ఇంకా చారు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. అసలు బ్లడ్ ఇవ్వడం మంచిదా కాదా అన్నది కూడా కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒకరు మెసేజ్ చేశారండి, బ్లడ్ ఇవ్వడం వల్ల వెయిట్ గెయిన్ అయిపోతారు, మీరు ఎందుకు ఇచ్చారని చెప్పి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, మీ సజెషన్స్ కూడా ఒకసారి కామెంట్స్ లో చెప్పండి. ఇంక చూసారు కదండి, ఇదే ఈ రోజు వీడియో అయితే. ఈ రోజు వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకుంటానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.